హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా ఇంజనీర్స్ అకాడమీ. ఈరోజు నేను క్లౌడ్ స్పానర్ అనే ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. మార్కెట్లో చాలా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆరకిల్, మైసీక్వెల్, పోస్ట్గ్రెస్ఈక్వెల్, సీక్వెల్ సర్వర్ ఉన్నప్పటికీ క్లౌడ్ స్పానర్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ కనుక మనం ఈ డెఫినేషన్ ఒకసారి చూస్తే, గూగుల్ క్లౌడ్ స్పానర్ అచీవ్స్ హారిజెంటల్ స్కేలింగ్. ఎస్, ఈ క్లౌడ్ స్పానర్లో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే హారిజెంటల్ స్కేలింగ్. ఎలా హారిజెంటల్ స్కేలింగ్ దానికి అప్లికబుల్ అవుతుందంటే, పార్టీషనింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద డేటాని పార్టీషన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అక్రాస్ మల్టిపుల్ నోడ్స్. ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? మల్టిపుల్ నోడ్స్లో డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి వైల్ మెయింటైనింగ్ ఏ కన్సిస్టెన్సీ అండ్ అవైలబిలిటీ కోసం ఆ డేటాని పార్టీషనింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మల్టిపుల్ నోడ్స్లో. అందువలన ఈ గూగుల్ క్లౌడ్ స్పానరు హారిజెంటల్ స్కేలింగ్, ఈ యొక్క ఫీచర్ వల్లే ఈ గూగుల్ క్లౌడ్ స్పానర్ ఎంతో పాపులర్ అయిందండి. స్కేలింగ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బేసికల్గా ఒక రెండు టేబుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సింగిల్ నోడ్ తీసుకున్నాను అంటే ఒక నోడ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద స్టోరేజ్ ఏరియా. ఇక్కడ రెండు టేబుల్స్ తీసుకున్నాం. ఒకటి డిఈపి టేబుల్, అనదర్ వన్ ఈజ్ ఎంపీ టేబుల్. డిఈపి టేబుల్ కంటైన్స్ ద డిపార్ట్మెంట్ డేటా. అంటే డిఈపి టేబుల్లో ఏం డేటా ఉంటుంది? డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్. ఇందులో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీకి. అండ్ అనదర్ టేబుల్ ఈఎంపీ టేబుల్. ఈఎంపీ టేబుల్ కంటైన్స్ ద ఎంప్లాయీ డేటా, లైక్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్. ఈ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఏ ప్రైమరీ కీ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఏ ఫారిన్ కీ. ఈ డేటాబేస్ అంతా కూడా ఒక సింగిల్ నోడ్లో రన్ అవుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది సేమ్ నోడ్. ఇలా జరిగిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఓవర్ ఏ టైమ్ మోర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ యాడెడ్. డిపార్ట్మెంట్ టేబుల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ యాడ్ అయినాయి, ఎంప్లాయీస్ టేబుల్లో కొంతమంది ఎక్స్ట్రా ఎంప్లాయీస్ యాడ్ అయ్యారు. అంటే ఏమైంది? ఇంక్రీజింగ్ ద లోడ్ ఆన్ ది సిస్టమ్. అంటే సిస్టంలో లోడ్ ఇంక్రీజ్ అయింది. ఎలాగా? ఆ సింగిల్ నోడ్ ఏమవుతుంది? స్ట్రగుల్ టు హ్యాండిల్ ద హై రీడ్ అండ్ రైట్ ట్రాఫిక్. ఏదైతే మనం సింగిల్ నోడ్లో ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ పెట్టామో దానికి కొద్ది రోజుల తర్వాత డిపార్ట్మెంట్ టేబుల్లో కొన్ని డిపార్ట్మెంట్ కొత్తగా యాడ్ అయినాయి అండ్ ఎంప్లాయీ టేబుల్స్లో ఒక 10,000 రికార్డ్స్ కొత్తగా యాడ్ అయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆ సింగిల్ నోడ్ ఉందో అది ఈ లోడ్ని భరించలేకపోతుంది. దానివల్ల వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? ఇప్పుడు మన ఈ క్లౌడ్ స్పానర్ ఏం చేస్తుందంటే, క్లౌడ్ స్పానర్ డిటెక్ట్స్ ద ఇంక్రీజ్డ్ వర్క్ లోడ్. ఏమైంది? వర్క్ లోడు బాగా పెరిగింది అని డిటెక్ట్ చేసి ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా న్యూ నోడ్స్ని యాడ్ చేస్తుంది సిస్టంలో. కొత్త నోడ్స్ని అంటే కొత్త స్పేసెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా కొత్త నోడ్స్ని యాడ్ చేస్తుంది. ఈ విధంగా యాడ్ చేసి ఎందుకు యాడ్ చేస్తుందంటే, డేటా ఈజ్ పార్టీషన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద నోడ్స్ బేస్డ్ ఆన్ ది ప్రైమరీ కీ. ఇందాక చెప్పాను కదా. ఈ క్లౌడ్ స్పానరు డేటాని పార్టీషన్ చేసి, అంటే ఏంటి? ముక్కలుగా పార్ట్స్గా విడగొట్టి అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ద అక్రాస్ ద నోడ్స్. నోడ్ 1లో కొంత డేటాని, నోడ్ 2లో కొంత డేటాని అలా ప్లేస్ చేస్తుంది. అది ఏ విధంగా ప్లేస్ చేస్తుంది? మరి ఒకసారి ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తుంది? కన్ఫ్యూజన్ కదా. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ. ఇందాక మనం చెప్పినట్టు ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఏ ప్రైమరీ కీ, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమరీ కీ. లేదంటే కొన్ని టేబుల్స్లో ఫారిన్ కీ ఉంటే ఆ ఫారిన్ కీని బేస్ చేసుకుని కూడా డేటాని మళ్ళీ మనం తీసుకురావచ్చు. ఈ విధంగా ఇంక్రీజింగ్ లోడ్ని ఒకవేళ కనుక పెరిగినట్టయితే ఆటోమేటిక్గా ఆ క్లౌడ్ స్పానరు నోడ్స్ని యాడ్ చేసి డేటాని పార్టీషన్ చేసి వేరే నోడ్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ పార్టీషన్ లాజిక్ ఏంటి అనేది కూడా చూద్దాం మనం. ఒకవేళ ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ కనుక తీసుకున్నట్టయితే కొత్త డిపార్ట్మెంట్స్ యాడ్ అయినాయి. పార్టీషన్ బై ది డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ నెంబరు 10, 20 నోడ్ 1లో లోడ్ చేస్తుంది. డిపార్ట్మెంట్ నెంబర్ 30 and 40 ఏదైతే కొత్తగా యాడ్ అయిందో దాన్ని తీసుకెళ్ళి నోడ్ 2లో పెడుతుంది. అలాగే ఇది డిపార్ట్మెంట్ టేబుల్ వరకు. అలాగే ఎంప్లాయీ టేబుల్ చూద్దాం. పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబరు లేదా హ్యాష్డ్ ఇంటూ ఎంప్లాయీ నెంబర్. ఎలాగా? ఎంప్లాయీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇంటూ నోడ్ 1
ఎంప్లాయీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఇంటూ నోడ్ 2 అంటే డిపార్ట్మెంట్ 10కి సంబంధించిన ఎంప్లాయీస్ని నోడ్ 1లోను, డిపార్ట్మెంట్ 30కి సంబంధించిన ఎంప్లాయీస్ని నోడ్ 2లోను ఈ విధంగా లోడ్ చేస్తారు. అయితే ఈ డేటా రీడిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది? ఒకవేళ న్యూ డేటా కనుక వచ్చినట్టయితే క్లౌడ్ స్పానర్ ఆటోమేటిక్లీ రీడిస్ట్రిబ్యూట్ ఇట్ అక్రాస్ ద నోడ్స్ బేస్డ్ ఆన్ ద టు బ్యాలెన్స్ ద లోడ్. అంటే ఏంటి, మళ్ళీ రేపు పొద్దున బ్యాలెన్స్ అవ్వకుండా ఉండకూడదు కాబట్టి దీన్ని ఏం చేస్తుంది, ఒక నోడ్లో కొంత డేటాని ఇంకో నోడ్లో కొంత డేటాని బ్యాలెన్స్ చేస్తున్నారు. అలాగే క్లౌడ్ స్పానర్ ఎన్ష్యూర్స్ ద రిలేటెడ్ డేటా. అంటే ఏంటి, ఎంప్లాయీ కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటా కానీ ఎక్కడెక్కడో కోలొకేటెడ్ అయి ఉంటుంది. వేర్ పాసిబుల్ టు ఆప్టిమైజ్ ద క్వరీస్. సో ఈ విధంగా రీడిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. సో అయితే ఒకవేళ మనం క్వరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, నేను ఏ విధంగా అయితే నోట్స్లో డేటాని క్లౌడ్ స్పానర్ డిస్ట్రిబ్యూట్ చేసిందో క్వరీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మరి అవి ఎలా తీసుకొస్తుంది అనేది కూడా మనకి అనుమానం ఉండొచ్చు. ఆ అనుమానం కూడా నేను ఇప్పుడే నివృత్తి చేస్తాను. ఎలాగా, ఫెచ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ ద సేల్స్ డిపార్ట్మెంట్. ఏదైతే ఈఎంపీ టేబుల్లో నాకు సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆల్ ద ఎంప్లాయీస్ని చూడాలనుకుంటున్నాను. క్వరీ ఏం రాస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20. సో అంటే ఏంటి, దిస్ క్వరీ ఈజ్ రూటెడ్ టు నోడ్ 1 విచ్ కంటైన్స్ ద డిపార్ట్మెంట్ 20 ఈక్వల్ టు డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 అండ్ ఇట్స్ ఎంప్లాయీస్. సో నోడ్ 1లోకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20కి సంబంధించిన డేటాను బయటికి తీసుకొస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక నోడ్ గురించే మాట్లాడారు, ఇందాక డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ 10 and 20 నోడ్ 1లో స్టోర్ అయింది, 30 and 40 నోడ్ 2లో స్టోర్ అయింది కదండి. మరి అలాంటి సందర్భంలో ఏ విధంగా డేటాను తీసుకొస్తుంది అయ్యా అంటే, ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అనే మన క్వరీని కనుక ఫైర్ చేసినట్టయితే ఈ క్లౌడ్ స్పానర్ ఏం చేస్తుంది, కంబైన్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ది ఆల్ నోడ్స్. ఎందుకని, డిపార్ట్మెంట్ టేబుల్లో మనకు ఉన్నాయే 4 రికార్డ్స్. డిపార్ట్మెంట్ 10 and 20 లోడ్స్ ఇంటూ నోడ్ 1, డిపార్ట్మెంట్ 30 and 40 లోడ్స్ ఇంటూ నోడ్ 2. కాబట్టి ఇట్ విల్ బి ఫెచింగ్ ద ఆల్ ద రిజల్ట్స్. ఎక్కడి నుంచి నోడ్ 1లో ఉన్న డేటాని నోడ్ 2లో ఉన్న డేటాని కంబైన్ చేసి రిటర్న్ టు ద కంప్లీట్ డేటా సెట్ని తీసుకొచ్చి ఇస్తుంది. సో అలాగే ఇక్కడ మనం ఇంకొక మంచి కాన్సెప్ట్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రిప్లికేషన్ అనే కాన్సెప్టు ఈ క్లౌడ్ స్పానర్లో ఉంది. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటండి, క్లౌడ్ స్పానరు మనం ఏదైతే డేటాని నోడ్స్లో ప్లేస్ చేస్తుందో అంటే డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే ఇంకొక రిప్లికా వేరే నోడ్లో పెడుతుంది. అంటే ఏంటి, నోడ్ 1లో ఒక డేటా ఉందనుకోండి, సేమ్ డేటాని నోడ్ 2లో కూడా పెడుతుంది. పెడతాం వల్ల ఏమవుతుంది, ఒకవేళ ఎప్పుడైనా నోడ్ 1 ఫెయిల్ అయిందనుకోండి, నోడ్ 2 నుంచి మనం తెచ్చుకోవచ్చు డేటాని. దట్ ఈస్ కాల్డ్ ద ఫాల్ట్ టాలరెన్స్. అదే చెప్తున్నాడు, స్పానర్ రిప్లికేట్స్ ద డేటా అక్రాస్ మల్టిపుల్ నోడ్స్ టు ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ. ఎందుకంటే ఒకవేళ డేటా కనుక పోయినా కూడా అవైలబుల్గా ఉండాలి, వేరే చోట అవైలబుల్గా ఉంటుంది. అంటే ఏంటి, ఇఫ్ నోడ్ 1 ఫెయిల్స్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ రిప్లికాస్ ఇన్ అనదర్ నోడ్స్. అంటే వేరే నోడ్లో దానికి సంబంధించిన రిప్లికాని పెట్టాం కాబట్టి ఎక్కడికి కూడా డేటా అనేది పోదు. సో మన క్లౌడ్ స్పానర్లో ఇది ఒక గొప్ప ఫీచర్, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రిప్లికేషన్. సో ఈ డేటా ఏమేమి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుందంటే, ఒకవేళ కనుక కొత్త డేటా వస్తే న్యూ నోడ్స్ని ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. ఆ వచ్చిన డేటాని పార్టీషన్ డేటా డైనమికల్లీ ఆ డేటాని పార్టీషన్ చేసేస్తుంది డైనమిక్గా, అండ్ బ్యాలెన్స్ ద క్వరీస్ అక్రాస్ నోడ్స్ ఫర్ పెర్ఫార్మెన్స్. సో ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఇంత బాగున్నాయి కాబట్టి ఈ క్లౌడ్ స్పానర్ అనే డేటాబేస్ చాలా పాపులర్ అయింది. సో ఈ యూజ్ కేసులో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనే ఒక చిన్న యూజ్ కేసులో మనం ఏమి అబ్జర్వ్ చేసామంటే, క్లౌడ్ స్పానర్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే స్కేలబిలిటీ ఒకటి చూసాము, ఆప్టిమైజ్డ్ క్వరీస్ చూసాము, ఫాల్ట్ టాలరెన్స్ చూసాము, డైనమిక్ స్కేలింగ్ చూసాము. సో ఇవన్నీ కూడా ఈ క్లౌడ్ స్పానర్లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఈ క్లౌడ్ స్పానరు ఇంత పాపులర్ అయింది.